2014-19 ఎన్నికల ప్రణాళికల్లో రైతులను రెండింతల ధనవంతులను చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామన్న బీజేపీ పార్టీ హామీలను పార్లమెంటులో చర్చించి అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ డి. అరవింద్ను విజ్ఞప్తి చేయడానికి వెళ్లారు. 2 రోజులుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వారి పీఏ ద్వారా విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్, వి. భూమయ్యలు మాట్లాడుతూ సుమారు 756 మంది రైతులు ప్రాణాలు అర్పించిన ఎంఎస్పీ రైతు ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీలు ఇచ్చిందని, వాటి అమలుకు పార్లమెంట్లో చర్చించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ఎస్కేఎం ఆన్లైన్లో సమావేశం నిర్వహించుకొని ఏదైతే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి పార్లమెంట్లో, అట్లాగే రైతులపై పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేయాలని, అట్లాగే 760 మంది ఈ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఆదుకోవడం కోసం ఈ డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చి ఆమోదింపజేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుబాటులో దాదాపు 3-4 రోజుల నుంచి పార్లమెంట్ సభ్యులు గారు అరవింద్ గారు ఇక్కడ లేరు, నిజామాబాద్లో ఢిల్లీ కేంద్రంగా ఉన్నారు. ఆ వెలుగులో ఇక్కడ తన పిఏ గారికి మెమోరాండం ఇచ్చాం. ఏది ఏమైనప్పటికీ ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లోనే రైతాంగ ఉద్యమం యొక్క ఫలితం బీజేపీకి సీట్లు తగ్గడం అనేది మనం చూసాం. రేపు భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఆ హెచ్చరించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ వెలుగులో ఏదైతే మేము తిరిగి మీరు ఈ ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని చేయకపోతే తిరిగి మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా తరఫున మేము గుర్తు చేస్తాం. ప్రతినిధి బృందంలో పి. వెంకటేష్, బి. దేవారాం, పెద్ది వెంకట్రాములు, గంగాధరప్ప, గమ్మల గంగాధర్, ఈ. సాయిలు, దేశెట్టి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.